యాక్చువల్లీ జరిగింది ప్రతి సినిమా పెట్టేస్తారు. ఒక 1 వీక్ 10 డేస్ పోయిన తర్వాత. కాకపోతే పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చేసరికి హెచ్డీ క్వాలిటీతో 24 అవర్స్ లోపు పెట్టేస్తున్నారండి. సినిమా హెచ్డీ క్వాలిటీతో 3 రోజులు పెట్టేస్తారు. ఈరోజు మనందరికీ తెలిసిన విషయమే, పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యేగా పోటీ చేసి అత్యధిక మెజార్టీతో ఇక్కడ గెలవడం జరిగింది. ఆయన స్వతహాగా చాలా మంచి వ్యక్తి. ఆయన ప్రజలందరికీ కూడా మంచి చేయడం బట్టి చాలామంది పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. పార్టీలకు అతీతంగా ఆయన వెంట నడవడం జరిగింది. ఈరోజు నిన్న ఆయన సినిమా రిలీజ్ అయ్యింది. శ్రీ పవన్ కళ్యాణ్ గారి సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా రిలీజ్ అయింది. గడిచిన 24 గంటలు, ఇంకా 24 గంటలు పూర్తిగా అవ్వకముందే ఆయన సినిమాని తీసుకొచ్చి పూర్తి హెచ్డీ క్వాలిటీతో మూవీ రిలీజ్ అనే వెబ్సైట్లో పెట్టడం జరిగిందండి. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలా జరగడం వల్ల ఒక ఏ వ్యవస్థ అయినా సరే లోపాలను సరిదిద్దుకోవాలి. ఇలా జరగడం వల్ల సినీ ఇండస్ట్రీకి చాలా నష్టం జరుగుతుందండి. ఎందుకంటే ఒకరి కష్టాన్ని మరొకరు దోచుకున్నట్టు అవుతుంది. కాబట్టి ఇలాంటివి జరగకుండా ఉండడం కోసం ఒక మంచి వ్యక్తి సినిమా ప్రజలందరూ థియేటర్కి వెళ్ళి చూడాలని మేము కోరుకుంటూ, పైరసీని ఎంకరేజ్ చేయకూడదనే ఉద్దేశంతో మా వంతు బాధ్యతగా మేము పైరసీని ఎంకరేజ్ చేయం, మీరు కూడా ఎంకరేజ్ చేయొద్దని చెప్పేసి తెలియజేసుకుంటూ, పవన్ కళ్యాణ్ గారి సేవకులుగా, ఆయన అభిమానులుగా, ఆయన పార్టీలోని వ్యక్తులుగా, ఆయన క్షేమం కోరుకునే వ్యక్తులుగా, అలాంటి వ్యక్తి 10 తరాలు చల్లగా ఉండాలని కోరుకుంటూ ఆయన సినిమా పైరసీ చేసిన వ్యక్తుల మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. వీరిని మరలా ఇలా జరగకుండా, అంటే మళ్ళీ జరిగిందే జరగకుండా, పైరసీ జరగకుండా అరికట్టాలని చెప్పేసి కోరుకుంటూ ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని, ఈ సినిమా కాదు సినీ ఇండస్ట్రీ అంతా కూడా ప్రస్తుతం చాలా కష్టాల్లో ఉందండి. సినీ ఇండస్ట్రీని ఆదుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను.